సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నగరంలోని ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించి పలు సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మరుగుదొడ్లను తనిఖీ చేసిన కలెక్టర్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మరుగుదొడ్లలో నీటి సరఫరా సక్రమంగా ఉందో లేదో స్వయంగా కుళాయిలను తిప్పి పరిశీలించారు. అనంతరం ఆర్వో ప్లాంట్ను సందర్శించి తాగునీటి నాణ్యతపై ఆరా తీశారు. బస్స్టేషన్ ప్రాంగణంలో తడి, పొడి, చెత్త కోసం ఏర్పాటు చేసిన చెత్తబుట్టలను పరిశీలించిన కలెక్టర్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాన్ని, బస్సుల రాకపోకల వివరాలను తెలిపే పోస్టర్లను పరిశీలించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. బస్స్టేషన్ గోడలకు కళాత్మక రంగులతో అలంకరణ చేపట్టాలని, ముఖ్యంగా ఆకర్షణీయమైన చిత్రాలను పెయింటింగ్ చేయించాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల బస్స్టేషన్కు సుందర రూపం వస్తుందని, తద్వారా ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కొత్త అనుభూతి చెందుతారని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. బస్సు వాహనాల స్క్రాప్ ఇనుముతో కళాత్మకంగా చేపను తయారు చేసి బస్స్టేషన్పై ఏర్పాటు చేసిన కళాఖండాన్ని ఆసక్తిగా పరిశీలించి జిల్లా కలెక్టర్ వినూత్నమైన ఆలోచన అని డిపో మేనేజర్ను అభినందించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు తదితర అధికారులు ఉన్నారు. ఆక్వా రైతులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గరికపాటి రామానాయుడు అన్నారు. ఆక్వా రైతులకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గరికపాటి రామానాయుడు అన్నారు. పెడన పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామానాయుడు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు తిరుమాని శ్రీనివాసరావు మాట్లాడుతూ పెంచిన ధరలు తగ్గించకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి పెంచిన ధరలను నిలుపుదల చేయాలని చెప్పామని అన్నట్లు వార్తలు వచ్చాయని, ఆయన ఆదేశాలను ఆయా కంపెనీలు పెడచెవిన పెట్టి పెంచిన ధరకే రొయ్యల మేతలను విక్రయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరలను తగ్గించకపోతే ఆక్వా రైతాంగం ఉద్యమ బాట పట్టాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. మత్స్యకారుల సామాజిక వర్గానికి చెందిన జిల్లా మంత్రి కూడా స్పందించి తక్షణమే పెంచిన ధరల విషయంలో సానుకూలంగా స్పందించి పెంచిన ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధరలు పెంచడం వల్ల ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ముత్యాల నాగేశ్వరరావు, బొమ్మిడి నాగార్జున, లోయ ఆంజనేయులు, పడమట జగన్మోహన్రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆక్వా రంగంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తున్న రొయ్యలు, అదేవిధంగా చేపలు, ఈ రెండు విధానాలకు సంబంధించిన రైతులకి ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు రాబోయే రోజుల్లో కాదు, ఈ రోజుల్లోనే మనం కల్చర్ చేయగల పరిస్థితిలో ఉన్నామా అని చెప్పని ప్రతి ఒక్క రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఆక్వా రైతులతో పాటు సామాన్య ప్రజానికానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి వినియోగదారుడికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, పార్టీలు ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ వ్యవసాయం అనేది ఒక అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వా రంగానికి అగ్రగామిగా రెవెన్యూని ఎంతో ఇస్తూ సామాన్యుడు కూడా సంక్షేమ ఫలాలకి అందించాలంటే ఆక్వా రంగం మీద వచ్చిన చెస్ ద్వారా, అదేవిధంగా వచ్చే జిఎస్టీల ద్వారానే మన ఆంధ్ర రాష్ట్రానికి వెనుదనుగా ముందుకెళ్తుంది. దీంట్లో ముఖ్యంగా ఆక్వా రంగంలో రొయ్యల పరిస్థితి తీసుకుంటే టన్నుకు వచ్చి 1 టన్ను అంటే 1000 కిలోల దీనికి వచ్చి 8,000 నుంచి 12,000 రూపాయలు ఇవాళ రోజున పెరిగిన పరిస్థితి. అంటే 12,000 రూపాయలు పెరిగితే వచ్చే లాభంలో రైతుకి ఎలాంటి ఇది రాకపోగా నష్టాల్లో కూరుకుపోతున్నాడు రైతు ఫస్ట్. అదేవిధంగా చేపలు తీసుకుంటే చేపకు వచ్చేసరికి తౌడు ఎక్కువగా, పిల్లెట్లు ఎక్కువగా మేపుతూ ఉంటారు. ఈ పిల్లెట్లు ఎక్కువగా వాడేది మన వరిలోంచి వచ్చే ధాన్యంలోంచి వచ్చే తౌడు. ఈ తౌడు సామాన్యంగా రైస్ మిల్లర్ దగ్గర దొరికేది ముడి పదార్థం మనకు దొరికేది 10 నుంచి 12 రూపాయలు దొరుకుద్ది. కానీ ఈ రోజున అదే తౌడుని తీసుకొచ్చి 18 రూపాయలు అమ్ముతున్నారంటే ఆ 18 రూపాయల అమ్మకానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా నిర్మోహమాటంగా గవర్నమెంట్కి ఎలాంటి డబ్బులు కట్టుకోకుండా వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు అమ్ముతున్నారు. దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుంది? వినియోగదారుడి మీద పడుతుంది.
వినియోగదారుడికి మనం రైతు దగ్గర నుంచి ఒక చేప, కిలో చేప, తెల్ల చేప, అది రాగండి అవ్వచ్చు, బొచ్చు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కిలో 90 నుంచి 120 రూపాయలు, 110 రూపాయల మధ్యలో మేము రైతులు అమ్ముతుంటే, దాన్ని మధ్యలో ఉన్న వ్యవస్థని వినియోగదారుడికి చేర్చేటప్పటికి కిలోకి 150 నుంచి 180 రూపాయలు అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన పెడల్లోనే మన ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర అక్కడ మీరు చూస్తుంటే ఎవరైనా సరే 180 రూపాయల నుంచి 200 మధ్యలో దాకా క్లీన్ చేసి ఇవ్వడానికి 200 రూపాయలు తీసుకుంటారు. అంటే రైతు దగ్గర కొనేదంతా 90 నుంచి 110 రూపాయలు. అంటే వ్యత్యాసం ఎంత ఉంటుంది? 90 రూపాయలు ఉంటుంది. ఆ 90 రూపాయలు నివారించాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ మీద ఉంటుంది. అలాగే ఈ యొక్క పిల్లెట్ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, అదేవిధంగా ఈ పిల్లెట్లు దాని ఆక్వాసానికి సంబంధించి పిల్లెట్ అవ్వచ్చు, వాటికి నియంత్రణ అనేది ఆక్వా రంగానికి సంబంధించి మత్స్యశాఖ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడాల్సిన పరిస్థితి. కానీ దాన్ని అంతా గాలికి వదిలేసి మీరు సావండి అని చెప్పని వదిలేసి రైతుల్ని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే, చూసినట్లయితే ఆక్వాకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు మరి ఫారిన్ కరెన్సీ తెచ్చిపెట్టేటువంటి ఆక్వా రంగాన్ని మీద మరి ఫీడ్ కంపెనీలు ఏదైనా వాడి కష్టాలు నష్టాలు ఉన్నట్టయితే ప్రభుత్వం మాట్లాడి వారికి ఏ రకంగా సరిచేయాలో చూడాలి కానీ మరి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెంచుకోండి అని మరి తెలియనట్టు మరి దున్నపోతు మీద వానపడినట్టు ఈ ప్రభుత్వం అసలు కంపెనీలు రేట్లు పెంచుదా అనేది ప్రభుత్వాన్ని తెలియకుండా మరి రేట్లు పెంచిపోయారంటే మరి అది ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందో ఒకసారి ఆలోచించేయాలి. మరి ఈరోజు మనం చూసినట్లయితే మరి అచ్చెన్నాయుడు గారు ఈరోజు కలగ చేసుకుని మరి కంపెనీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచకపోతే ఈరోజు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అరే మీరు అలా పెంచడం కుదరదు, నేను రైతులతో మాట్లాడతానని చెప్పి జూమ్ మీటింగ్ మాట్లాడి రైతులతో అలాగే కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మరి మీరు అలా పెంచడం కుదరదు, ఏదైనా ఉంటే మా సమక్షంలో పెంచాలనే ఆలోచనతో మరి రేపు ఎల్లుండ 15వ తారీఖున మళ్ళీ ఒకసారి పర్సనల్గా మీట్ అవుతుందని చెప్పి ఆయన మరి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతుల తరఫున పోరాటం చేస్తుందో అలాగే రైతులు రోడ్డెక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నారో దాన్ని గమనించినటువంటి ఈ ప్రభుత్వం తక్షణ చర్యగా ఏదో కంటు తెరుపు చర్యగా అది మాట్లాడారు తప్ప పూర్తిగా రైతుల పక్షాన మాట్లాడినట్టయితే మాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే పూర్తిగా రైతుల పక్షాన మాట్లాడినట్టయితే అసలు మీరు కంపెనీలు రేట్లు పెంచడం ఏంటి, ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మీరు కంపెనీలు పెంచొద్దు, మీరు అలా చేయడం పద్ధతి కాదు, మీరు అలాంటి విషయాలు చేయొద్దు అని చెప్పడం మానేసి ఎల్లుండ 15వ తారీఖున మీట్ అవుదాం, అప్పుడు రైతులకి కంపెనీలకి ఆమోదయోగ్యంగా చేద్దామంటే ఈ ఆందోళన విరమించడానికే తప్ప రైతులకి మేలు చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది స్పష్టం అవుతుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, ఏదైతే ఈరోజు ఆక్వా రంగం పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొందో ఆ ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మరి కరెంటు కొంత ఇబ్బందులు ఉన్నాయి వేసవికాలం, అలాగే మరి సర్వైవల్టీ ప్రాబ్లం ఉంటుంది, ప్రతిదీ ఈ ఎండాకాలం అనేది ప్రాబ్లంలో ఉంది. అదీ కాకుండా ఈరోజు ఫీడ్ కంపెనీలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఎక్కడ రేట్లు పెరగలేదు. గతంలో చూసినట్లయితే ఫిబ్రవరిలో ఒక 4 రూపాయలు పెంచుకోవడం జరిగింది మేతలో. మళ్ళీ ఈ 2 నెలల్లోనే మళ్ళీ అంత పెంచాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆక్వా రంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి ఫీడ్ కంపెనీల యాజమాన్యాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతాంగాన్ని పీల్చుతున్నారు. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆక్వా రైతుకి కానీ ఏదైతే అలాగే చేపల రైతులకు కూడా చూసినట్లయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మే నెలలో వచ్చిందంటే గతంలో ఎప్పటి నుంచైనా సరే మనం ఒకసారి రికార్డు చూసుకున్నట్లయితే డిఓబి అనేది 1,00,000 నుంచి 1,10,000, 1,20,000 రూపాయలు ఉండాల్సిన పరిస్థితిలో ఈరోజు 1,80,000 రూపాయలు డిఓబి ఉందంటే, అంటే 10 టన్నుల రేట్ నుంచి చెప్తున్నాను, అంటే కేజీ 18 రూపాయలు ఉంది. కేజీ 10-12 రూపాయలు ఉండాల్సిన డిఓబి ఈ రోజు 18 రూపాయలు ఉందంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. ఏదైతే ఈ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలేసి వారి బినామీలుగా ఉన్నటువంటి కంపెనీలకి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రేట్లు పెంచుకోండి, ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, మాకు కావాల్సిన కమిషన్ ఏమైనా ఇవ్వండి అనే ఆలోచన కనపడుతుందే తప్ప రైతుల పక్షాన లేదని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదైనా రేపు మీరు ఎల్లుండ ప్రతినిధులతో మాట్లాడతాం, రైతులతో మాట్లాడతాం అని చెప్పారు కాబట్టి మేమందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే రైతుల తరఫున మేము మాట్లాడితే వంగవీటి మోహనరంగ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు సూచించారు.
వంగవీటి మోహనరంగ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెటి ధర్మారావు సూచించారు. కొండలమ్మ గుడి సమీపంలోని అమ్మా కన్వెన్షన్ హాల్లో రాధారంగ మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన బుల్లెటి ధర్మారావు మాట్లాడుతూ, రంగ ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని, ఆయన అన్ని వర్గాలకు చెందినవాడని, ఎప్పటికీ ప్రజల గుండెల్లో రంగా చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు చేసిన ఎల్ఐసి రాంబాబు సేవల దృష్టిలో ఉంచుకొని ఆయనకు రాధారంగ మిత్రమండలి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగిందని ధర్మారావు పేర్కొన్నారు. ఆ నియామక పత్రాన్ని రాంబాబుకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, తనను నమ్మి తనకు ఇచ్చిన బాధ్యతను వమ్ము చేయకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానన్నారు. తొలుత శ్రీకృష్ణ దేవరాయలు, వంగవీటి మోహనరంగ చిత్రపటాలకు ధర్మారావు, రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి రాధారంగ మిత్రమండలి సభ్యులు, రంగా అభిమానులు, జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రంగా గారు ఏదైతే కులం లేదు, మతం లేదు అని చెప్పడానికి నేను అన్ని కులాల్లో రాధారంగ మిత్రమండలి కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. గత 35 సంవత్సరాలుగా నేను రంగా గారితో తిరిగిన వ్యక్తిని. ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన తీసిన చైతన్యంలో నటించి ఆయన బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను. కాబట్టి ఆనాటి నుంచి నా పేరు బుల్లెట్ ధర్మారావుగా స్థిరపడింది. అప్పటి నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కులాల వారిని, ఎందుకంటే రంగా గారికి ఒక కులం లేదండి. ఆయన కాపు కులం అని చెప్తారు, కానీ ఆయన పుట్టింది కాపు కులమే అయినా ఆయన అందరివాడు. అన్ని కులాల వారికి ఆయన హక్కును చేర్చుకుని ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కులం ఈ కులం అని లేదని చూడకుండా అన్ని కులాల వారికి సహాయ సహకారాలు అందించిన ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా అన్న వంగవీటి మోహన్ రంగా గారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు శ్రీ బుల్లెట్ ధర్మ గారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులు, రాధారంగ మిత్రమండలి అభిమానులు, నా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఆయన ఒక కాపు కుల నాయకుడని ముద్ర వేసి గతంలో ఎన్నో ప్రచారాలు చేశారు. నిజంగా చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగ గారు అందరివాడు. అన్ని కులాల్లో, అన్ని పార్టీల్లో, అన్ని రాజకీయ పార్టీల్లో రంగగారి అభిమానులు ఉన్నారంటే దాని గురించి దుష్ప్రచారం చేసిన గత పాలకులకు మనం చెప్పనవసరం లేదు. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిగా, ఒక కాపు కులస్తుడిగా, ఒక యాదవ సామాజిక వర్గానికి, ఒక ఎస్సీ కుటుంబానికి, ఒక ఎస్టీ కుటుంబానికి చెందినవాడు మన వంగవీటి మోహన్ రంగ గారు. అలాంటి సామాజిక వర్గంలో ఈ రోజు ప్రపంచం అంతటా సముద్ర తీర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయుక్తమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సముద్ర తీర ప్రాంత వాసులకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయుక్తమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి వేడుకలలో భాగంగా నాగాయలంక మండలం ఎదురుమండిలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎదురుమండి మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో విజయవాడ పళ్ళెం పెద్దేశ్వర హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు గుండె, గైనిక్, ఎముకలు, కీళ్లు, నేత్ర పరీక్షలు మరియు సాధారణ వైద్య పరీక్షలు జరిపారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ వైద్య శిబిరంలో వివిధ పరీక్షలు చేయించుకున్నారు. శతజయంతి వేడుకల భాగంగా నాగాలంక మండలం ఎదురుమండి గ్రామంలో ఈరోజు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ వారిచే మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. మరి మండలి వెంకటేశ్వరరావు గారు ఎదురుమండి దివుల్లో అనేక సేవలు చేశారని మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. మరి 1977 తుఫాను ద్వారా ఎక్కువగా నష్టపోయింది ఈ తీర ప్రాంతమైనటువంటి ఎదురుమండి దీవు ప్రజలు మాత్రమే. మరి అప్పట్లో ఆయన పడవల ద్వారా వచ్చి నిన్న ఇటీవల ఎదురుమండి ప్రజలు తెలియజేశారు. ఆయన భుజాలతో ఎన్నో కర్రలు, వంట సామాగ్రి, ఇక్కడ కావాల్సిన వైద్య సదుపాయాలు కూడా ఒక జీబులో వచ్చి ఆ పడవల ద్వారా ఆయన భుజాల మీద తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరికీ సేవ చేసి కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా బురదలో సైతం దిగి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారని వాళ్ళు తెలియజేశారు. మరి అటువంటి మహనీయుడికి ఈరోజు మనం నివాళులర్పించుకుని 280 రోజు శత జయంతిలో భాగంగా 280 రోజు ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక నాయకులు, మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దీనికి వందల మంది ఆ కృష్ణారావు గారి చేసిన సేవలను కొనియాడుతూ ఆయన గుర్తు చేసుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం అలాగే మెడికల్ క్యాంప్ జరుగుతుంది. పెద్దేశ్వర హాస్పిటల్ వారిచే ఈసీజీ, ఐ క్యాంప్, అలాగే మన ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వ్యాధులన్నిటికీ సంబంధించి ఈరోజు వారు ఉచితంగా సేవలు అందించి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున
ఆ మహనీయుడికి ఘనవాళ్ళు అర్పించుకుంటూ ఆయన తరతరాలు ఆయన వెంకటకృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఎత్తిమోగ మండలం, నాగేలంక మండలం ఎత్తిమోగలో మనం ఒక మెడికల్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నామండి. పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి మల్టీ డిపార్ట్మెంటల్ హెల్త్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంతకుముందు అవనగడ్డ మండలంలో ఒక మెగా హెల్త్ క్యాంపు ఇదే సందర్భంగా మనం ఏర్పాటు చేశాము. సో దానికి కంటిన్యూషన్గా ఇవాళ ఈ దివిసీమ దీవుల్లో కూడా మనం అవుట్ రీచ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. సో ఇవాళ ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, గైనకాలజీ, ఆఫ్థల్మాలజీ ఈ విభాగాల్లో, ఆర్థోపెడిక్స్ ఈ విభాగాలని మనం ఈ దివిసీమ దీవుల ప్రాంతాల్లో ప్రజలకి అందించడానికి ఇక్కడికి వచ్చామండి. సో ఇవాళ ఈసీజీ ఫ్రీ టెస్టులు మనం చాలా చేస్తున్నాం. దాంట్లో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ, బోన్ డెన్సిటీ టెస్టులు, కంటి పరీక్షలు ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నామండి. 5,000కు సంబంధించిన టెస్టులు ఫ్రీగా మనం చేస్తున్నాం. దీంతోపాటు క్యాంప్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ గుండె పరీక్షలు అంటే యాంజియోగ్రామ్ టెస్ట్ని కూడా ఫ్రీగా చేసి వాటిల్లో స్టెంట్ కానీ సర్జరీ కానీ వస్తే అది కూడా కంప్లీట్గా ఫ్రీగానే చేస్తాము. సో మా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నుంచి మా కమిట్మెంట్ ప్రజలకి అందించాలని ఫ్రీ సర్వీసెస్ కోసం మేము బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నగరంలోని 10, 14 డివిజన్ల మధ్యలో సుకర్లాబాద్ పోలీస్ కళ్యాణ మండపం సమీపంలో చెత్తా చెదారాలను, భవన వ్యర్థ సామాగ్రిని తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దే దిశలో ప్రతి డివిజన్ నుంచి ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛ సైనికులుగా స్వచ్ఛందంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. ఏ వీధిలో నివసిస్తున్న ప్రజలు అదే వీధిని దత్తత తీసుకుని ప్రతిరోజు ఉదయం కనీసం 15 నిమిషాల పాటు చెత్తాచెదారాలను ఏరివేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం 10, 14 డివిజన్లలో కూడా కొంతమంది స్వచ్ఛ సైనికులుగా ఉంటామని ముందుకు వచ్చారని వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. స్వచ్ఛ సైనికులుగా ముందుకు వచ్చేవారు వారి పేర్లను స్వచ్ఛ సైనికుల ఇన్ఛార్జ్ DTW ఫణి ధూర్జటి సెల్ నంబర్కు సంప్రదించాలన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అందరూ ఒకేచోట కాకుండా నగరంలోని 50 డివిజన్లకు ఒకరిద్దరుగా విడిపోయి అక్కడి స్థానికులను చైతన్యపరచి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిషోర్ కుమార్, కన్వీనర్ ముదిగొండ శాస్త్రి, మున్సిపల్ ఇంజనీర్లు కుబియానాయక్, శేఖర్, రాంప్రసాద్, సచివాలయ కార్యదర్శులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దే దిశలో ప్రతి వాడలో కూడా స్వచ్ఛ సైనికులుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాలంటీర్స్ని గుర్తిస్తున్నాము. అంటే ప్రతిరోజు ఒక ఏరియాని, ఒక వీధిని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే ఒక అడాప్ట్ చేసుకొని ఆ ఏరియాలో వాళ్ళు క్లీన్గా పెట్టుకోనికి ఓన్లీ లిటర్ పికింగ్ మాత్రం చేస్తే తర్వాత ఆ ఏరియా చాలా క్లీన్గా ఉంటుంది. తర్వాత వాళ్ళే ఆ ఏరియా మెయింటైన్ చేస్తే మా మున్సిపల్ స్టాఫ్ కూడాను వేరే డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, డీసిల్టేషన్ కానీ ఇలాంటి మేజర్ వర్క్ పైన వాళ్ళు కూడా దృష్టి పెట్టడానికి వీలుంటుంది అని ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాము. దీంట్లో ఆల్రెడీ యాక్చువల్లీ చాలామంది స్వచ్ఛ సైనికులు ముందుకు రావడం చాలా హర్షణీయం. ఈరోజు ఒక స్వచ్ఛ కార్యక్రమాన్ని మేము 10, 12 డివిజన్ మధ్యలో సుకర్లాబాద్ ఏరియాలో చేపట్టడం జరిగింది. ఈ ఏరియాలో కూడా రేపటి నుంచి మేము స్వచ్ఛందంగా మేము ఆ పని చేస్తాము అనే ఉద్దేశంతో సో రాఘవేంద్ర గారు, శ్రీధర్ గారు, మళ్ళీ శర్మ గారు ముందుకు రావడం చాలా హర్షణీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగే మచిలీపట్నం నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా డైలీ మేమేం అడగట్లేదు, ఆల్ వీఆర్ ఆస్కింగ్ ఈజ్ 15 to 20 minutes ఆఫ్ యువర్ టైం. గతంలో చెత్త తీయాలి అంటే చేతి నుంచి ముట్టుకునే దానికి కొంతమంది అది ఒక స్టిగ్మాగా ఉండేది. దాన్ని కూడా అధిగమించడానికి యాక్చువల్లీ స్వచ్ఛాయుధం అని కొత్తగా తయారు చేసాము. అంటే మనిషి వంగకుండా నిల్చొనే చెత్తని లిటర్ పిక్ చేసేదానికి వీలుంటుంది. ఇది కూడా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి ఇస్తాము. యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఈ వీడియో కింద మీరు బిల్లింగ్ ఉంటే వీడియో కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు స్వచ్ఛ సైనికులుగా నమోదు చేసుకోవాలి అని అభ్యర్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.